మీరేమైనా వేరే లోకాలైనా దర్శించారా? నేను అప్పుడు వెళ్ళేవాడినండి. స్టార్టింగ్ లో జనాలకు వచ్చాయంటే హిమాలయాలకి అటు వెళ్ళేవాడిని అంతే. పెద్దగా ఎక్కువగా ఫిజికల్ గానే హాస్టల్ గా అండి. ఫిజికల్ గా నేను ఎక్కడికి వెళ్ళను. ఫిజికల్ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని శరీరాన్ని మోసుకొని అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. కూర్చుంటే అన్ని లోకాలు దర్శిస్తా ఉంటే పిరమిడ్ సైంటిస్ట్ అయిపోతే ఇంకా నేను ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ లోకాలు తిరగాల్సిన అవసరం ఏముందండి? నాకు అవసరం అంత నాకు అనిపించలా. ఎక్కడ నాకు ఏదన్నా ఏది కావాలో అది ధ్యానంలో వచ్చుద్ది. ఎవరిని ఏది కావాలో అది వచ్చుద్ది. హిమాలయాలకి వేయవాడిని, పర్వతాల్లో తిరిగేవాడిని. అవన్నీ చాలా హ్యాపీగా ఉండేది. మళ్ళీ బాడీలోకి వచ్చేసేవాడిని. అలా ఉండేది అనమాట. అక్కడ హిమాలయన్ మాస్టర్స్ ఎవరినైనా కలవడం కానీ? ఎవరిని కలవలేదండి. కాకపోతే ఏంటంటే 7 పిరమిడ్స్ కట్టించినప్పుడు ఇక్కడ వరకే టిబెట్ యోగులు ఇంత బలిష్టంగా ఉన్నారనమాట. ఇక్కడ వరకే గుడ్డ కట్టుకొని టిబెట్ యోగులు వచ్చి దీవిస్తున్నారు ఇన్ని పిరమిడ్లు కట్టించినందుకు. అదొక్కటి దర్శించాను. అంటే ఏంటంటే అసలు ఈ 7 పిరమిడ్స్ అనేది మీరు ఎందుకు కట్టారు? ఏం కాన్సెప్ట్ ఏంటి? 7 పిరమిడ్స్ కట్టించమని అంటే గ్రౌండ్ పిరమిడ్ కట్టాం ఫస్ట్. కట్టిన తర్వాత పత్రి గారు మీ ఇంటికి వస్తానయ్యా, మీ ఇంట్లో భోజనం చేయాలని అడిగే ఎక్కడన్నా కనపడితే అనేవాళ్ళు. అందరిళ్ళకి రమ్మంటే రావట్లేదు, ఆహ్వానిస్తుంటే టైం లేదు అంటారు. మా ఇంటికి ఎందుకు వస్తానంటున్నాడు ఈయన, సీనియర్ మాస్టర్ కాదు, నాకేం అనుభవాలు లేవు, మా ఇంటికి ఎందుకు వస్తానంటున్నాడు అని చెప్పేసి మెడిటేషన్ లో కూర్చొని నేను క్వశ్చన్ వేసుకున్నా ఏమైనా దొరుకుద్దామని. ఆయన క్వశ్చన్ వేసుకుంటే 7 పిరమిడ్స్ కట్టించమని మెసేజ్ వచ్చింది. మా ఆవిడకి చెప్పా 7 పిరమిడ్లు కట్టించమని వచ్చింది. ఇప్పటికే ఒక పిరమిడ్ కట్టించావు, అక్కడికి ఎవరో రావట్లేదు, నువ్వే కూర్చుంటున్నావు, ఇంకా 7 పిరమిడ్లు ఎక్కడ కట్టిస్తావు, ముందు దాంట్లో జనాన్ని రానియ్యి, అది నిండనయ్యి, అప్పుడు 7 పిరమిడ్లు. అంటే ఇప్పుడు భర్తని భరించడం అనేది ఎక్కడ కోపం వస్తే మొండోడు ఇప్పుడే కడతాను అంటాడని ఆవిడ ఒక తల్లి స్థానంలో ఉండి బొజ్జగించి కడుదుగానే తొందరపడమాక, ఆ జనాన్ని రాని 10 మంది తెలియని సంవత్సరాలు బాని అని ఏమార్చి నేను కూడా కట్టంలే, వచ్చిందని చెబుతున్నా, 7 పిరమిడ్లు కట్టించమని మెసేజ్ వచ్చిందని చెబుతున్నా అని షేర్ చేసుకున్నా. పత్రి గారు పిరమిడ్ బెంగళూరు తీసుకురమ్మని చెప్పినప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు మేక వెంకటేశ్వరరావు గారు అని ఆయన ఈ పశ్చిమ గోదావరి జిల్లా మెడిటేటర్, ఆయన పిరమిడ్ లో నుంచి బయటకు వస్తా శ్రీనివాసరావు గారు ఇక్కడ కృష్ణానంద గారిది పిరమిడ్ మందిరం ఉంది, ధ్యాన మందిరం, అక్కడికి వెళ్ళి చూడండి అన్నాడు. అంటే నాకు దారి తెలియదండి, నేను ఎక్కడన్నా బెంగళూరు కొత్త అంటే ఒక మామగారు వచ్చి మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి నేను ఎక్కించుకెళ్తాను రామే, వాళ్ళ అబ్బాయిని ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ 7 ఋషులకి 7 పిరమిడ్లు ఉన్నాయి. అంటే మానవ సరోవర పిరమిడ్ ఫౌండేషన్ ఉంటే అక్కడ చూసినప్పుడు నాకు ఇక్కడ వచ్చిన మెసేజ్ కి అక్కడ కనపడింది అనమాట. ఓహో 7 ఋషులకి 7 పిరమిడ్లు అనమాట. 7 చక్రాస్ కి అక్కడ 7 చక్రాలు 7 పిరమిడ్స్ అనమాట. అవన్నీ గుహలు పిరమిడ్లు అన్ని గార్డెన్స్. అప్పుడు ఎక్కడ కట్టాలి ఈ పిరమిడ్లు అని నేను మెడిటేషన్ లో కూర్చుంటే పైన ఇంకో స్లాబ్ వేసుకుంటా, నీ ప్రొవిజన్ ఉంది కదా, ఆ స్లాబ్ వేసి దాని పైన కట్టు, ఆ కింద క్లాసులు పెట్టుకో, మాస్టర్స్ వస్తే ఎప్పుడైనా ఉండడానికి ఉంటది అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అప్పుడు పైన స్లాబ్ వేసి దానిపైన 7 పిరమిడ్స్ కట్టి అలా ఒక మెసేజ్ ప్రకారంగా ప్రాక్టికల్ గా కట్టాను. ఏది ఎవిడెన్స్ ఆధారం లేకుండా కట్టలే, ఊరికే అనుకుని 10 మందిని ఆకర్షిద్దామని కాదు, అలా వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళినా కనిపించింది, చూపించింది, పని కట్టుకుని వాళ్ళు తీసుకెళ్లి చూపించారు. నేను అసలు ఆ ఫౌండేషన్ అక్కడ ఉంటుందని కూడా నాకు తెలియదు, మానసరావు కృష్ణానంద గారి ఆశ్రమం ఉంటుందని కూడా నాకు తెలియదు. వాళ్ళు కారులో తీసుకెళ్లి నాకు చూపించారు. ఇంటికి వచ్చిన తర్వాత పైన ఏసీ ఉంటది, 7 పిరమిడ్స్ కట్టేస్తే పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశారు. దీనికండి ఎందుకు ఆయన అస్తమాన్ మీ దగ్గరికి అట్లా మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఆల్రెడీ ఒకసారి వచ్చారు కదా. ఆల్రెడీ వచ్చారు, సింహాచలం జాన్మా చక్రంలో అనౌన్స్ చేశారు, ఇక నేను ఎక్కడ పిరమిడ్లకి రాను, ఓపెనింగ్ రాను, నేను ఇతర స్టేట్లకి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాను, లోకల్లో ఉండే సీనియర్స్ చేత ఓపెనింగ్ చేయించుకోండి అని చెప్పారు. ఇంకా నేను పత్రిసారిని అడుగుదా అనుకుంటే తిడతాడయా అడగమాకండి అంటే నేను అడగలేదు. కానీ భోజనానికి వెళ్తుంటే సార్ నాకు ఎదురొచ్చి ఏంటి శ్రీనివాసరావు సంగతి ఏంటి చెప్పన్నారు. ఇట్లా సంగతి సార్ 7 పిరమిడ్స్ కట్టించానంటే నేను వస్తానయ్యా మీ పిరమిడ్ ఓపెనింగ్కి, నువ్వు ఎవరికీ చెప్పమాక, నేనే వచ్చి డేట్ ఇచ్చి నేను ఫోన్ చేస్తాను నీకు, నన్ను రిసీవ్ చేసుకో అని చెప్పేసి అని 2012 జనవరి 19వ తారీఖున తెల్లారుజామున ట్రైన్కి వచ్చి మా ఇంటికి వచ్చి ఇక్కడ పడుకొని
పొద్దున్న లేచి స్నానం చేసి టిఫిన్ చేసి పిరమిడ్స్ ఓపెన్ చేసి పైకి వెళ్ళి చూసి 7 పిరమిడ్లు కట్టించామంటే 7 చోట్ల తిప్పుతాం అనుకున్నాను రా. 7 చోట్ల కట్టి 7 చోట్ల కట్టాము, 7 చోట్ల తిప్పుతాం అనుకున్నా. 7 పిరమిడ్లు నేను ఒక్కసారి ఎవడ కట్టమన్నారా నేను అన్నాడు. అంతరాత్మ కట్టమన్న అట్లా మెసేజ్ వచ్చిందన్న. అవునా అని చెప్పి ఆ పిరమిడ్ ఒకటి ఓపెన్ చేసి అందరి చేత ఏలూరు మాస్టర్స్ అందరి చేత చర్లక పిరమిడ్ ఓపెన్ చేయించి వెళ్ళారనమాట. ప్రతిసారి ఎప్పుడు కూడా జనరల్గా ఏంటంటే గురువులకి అంటే నా ఒపీనియన్ కొంతమందికి డబ్బులు ఇవ్వటం ఇస్తారు, నాకు ఇచ్చే స్తోమత లేదు. నేను గురువుకి డబ్బులు ఇచ్చి మెప్పించే అంత ఇది కూడా నాకు లేదు. నా దగ్గర ఎనర్జీ ఉంటే ఆయన కనికరిస్తే ఇట్లా గురు శిష్యుల సంబంధం అంటే ఎట్లా ఉండాలి, ఈ డబ్బుతో కొనుక్కునేది కాదు ఇది అనేది నా ఉద్దేశం. కానీ ఒకసారి నాకు ఎందుకో ఆయన ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చారు, ఒకసారి కూడా ఆయనకి బట్టలు పెట్టలేదు. ఒకసారి బట్టలు పెడదాం అని వేమాదిశేష్ గారు చీరాల ఫోన్ చేసి ఆయన బట్టలు కొట్టిస్తారంట సార్కి. బట్టలు కొట్టాయని ఇట్లా ఇట్లా సంగతి సార్ అంటే నేను పంపిస్తాను నువ్వు పెట్టుకో అని చెప్పేసి ఒక 5 జతలు పంపించారు. అంటే ఎప్పుడన్నా మన ఇంటికి వస్తే కట్టుకుంటారా రెడీగా ముందుగానే పెట్టించాను. ఏలూరులో పబ్లిక్ మీటింగ్ అని అనౌన్స్ చేశారు. కైకలూరు ఎక్కడికో వచ్చి అక్కడి నుంచి ఏలూరు వచ్చారు. రాత్రి 7 అయింది. నేను సార్ వస్తారని ధనలక్ష్మి ఒక అమ్మాయి ఉండేది, సార్కి వంట చేసి పెట్టి. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. ఆ అమ్మాయిని 2 రోజుల ముందే మాట్లాడి అమ్మ నువ్వు ఏలూరు వస్తున్నారు సార్, నేను సార్ని మన ఇంటికి రమ్మని అడగల, సార్ వస్తారని చెప్పాల, కానీ నువ్వు మా ఇంటికి వచ్చి సార్కి ఇష్టమైన పదార్థాలన్నీ నీ చేత్తో నువ్వు చేయాలి. ఆయనకి ఎలా చేయాలో ఆ అమ్మాయికి తెలుసు. జ్ఞాన చక్రంలో 10 సార్లు వంట చేసి పెట్టేది. అంటే అట్లాగా అన్నయ్య అని ఆయన వచ్చి సార్కి ఇష్టమైన ఈ పదార్థాలన్నీ 20 మందిని 25 మంది చేసింది. బయట సార్తో పాటు వస్తారని ఒక 100 మందికి నేను మామూలుగా చేయించాను. పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. నేను సార్ని పిలవలేదు, సార్ని వస్తానని చెప్పలేదు. అడిగారు సార్ని, సార్ ఈ నైట్కి ఎక్కడ స్టే చేస్తారు మీరు? నేను ఎక్కడ చోట ఉంటాలేవయ్యా, నా సంగతి వదిలేసేయండి, నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ మీరు ఏర్పాట్లు చేయండి, నా గురించి పట్టించుకోండి అని పట్టించుకోవద్దని చెప్పారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈయన చెప్పట్లేదు, ఎవరింటికి వస్తారని ఎవరి కాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే నేను మన ఇంటికి వస్తాడని నేను రేది చేశాను, కానీ చెప్పలేదు, పిలవలేదు, ఆశ లేదు. ఏంటంటే ఒకవేళ రాకపోతే పొద్దున్నే అనాథాశ్రమంలో అక్కడ ఇచ్చేద్దాం ఈ ఫుడ్, నో ఎక్స్పెక్టేషన్ అని నేను సర్వీస్లో ఉన్నా. అంటే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటాం, బల్లలు వేయటం, కూర్చోబెడతాం, ప్రసాదం పెడతాం, అక్కడ ఉన్నా. నేను ఇది మర్చిపోయాను, నేను నా మైండ్లో లేదు. సార్ కార్లో కూర్చొని శ్రీనివాసరావు పిలవండి, అప్పుడుదా తెలియదు. శ్రీనివాసరావు పిలవండి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి సార్ నేను పిలుస్తున్నారన్న. ఈ చేతుల నిండా అన్నం, సాంబారు, ఉప్మా ఇవన్నీ ఉన్నాయి. గవ దులుపుకొని సాగుని వచ్చి నుంచున్నా, పదం మీ ఇంటికి వెళ్దాం అన్న. ఇక అంటే బండి వేసుకొని సార్ నేను తీసుకుని ఫాలో చేస్తే ఈ రాత్రి 10-11 అయింది. అందరు వచ్చారు ఇక్కడికి. వచ్చి అందరూ భోజనం చేసి అందరూ ఉండి మేము తెచ్చిన బట్టలన్నీ అక్కడ పెడితే వరుసనే తలకో జత అందరికి పంచిపెట్టి ఆయన జత కట్టుకొని తృప్తిగా ఉందా అంటే అసలు ఎక్కడన్నా జరుగుద్ది సార్ ఇది. నా విషయంలో సార్ విషయంలో జరిగింది. అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఎక్కడో సీక్రెట్గా ఏదో సాధన చేస్తే లేదు, చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఉంది. సిన్సియర్గా చిత్తశుద్ధిగా చేస్తే అప్పుడే ప్రత్యక్షం కనబడింది అనమాట. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ప్రతిసారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆఖరికి ఆయన బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా ఒక రోజు ముందు ఒక మాస్టర్ గారు ఉన్నారు, సార్ నేను ప్రతిసారి మీకు ఎంతో దగ్గర, కానీ నాకు అదృష్టం లేదు, ఒకసారి నేను సార్ని చూడాలి, నాకు సార్ కల్లాకి వస్తున్నారు అంటే నాకు ఒంట్లో బాగాల జ్వరం, అయినా చూడాలి అని బలవంతం చేస్తే బయలుదేరా, జ్వరంతో బయలుదేరా. వెళ్తే కూర్చొని ఉన్నారు, చూశారు, నేను దండం పెట్టుకొని అట్లకి వచ్చేసాను. అంటే రేపు బాడీ వెకేట్ చేస్తారనగా ఈ రోజు కూడా ఆయన దర్శనం చేసుకున్నాను.